శాకాల్ శాకాల్ ఇక ఈ జోగా వల్ల కాదు. రుద్రదాడి తట్టుకునేంత శక్తి నాకు లేదు. నన్ను వదిలేయి, నా వల్ల కాదు. మీరే ఎలాగోలా చేసుకోండి. నేను ఒక సురక్షితమైన ప్రాంతంకి వెళ్ళి కూర్చుంటాను. పిరికి పొందవి, వెళ్ళి ఎక్కడైనా దాక్కో. నేను ఇప్పుడు వెళ్ళి రుద్ర ప్లాన్ని చెడగొడతాను. మీరు చల్లగా ఉండాలి పిల్లలు. రాబోయే పెద్ద వరదల్ని ఆపి మీరు నాకు చాలా మంచి చేశారు. నా పొలంలో అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ నీళ్లు గనక అక్కడికి వచ్చేస్తుంటే నా పొలం మొత్తం పాడైపోయి ఉండేది. ఎందుకు నీ పేరేంటి? బాగుంది, నువ్వు చల్లగా ఉండాలి. 100 ఏళ్ళు బతుకు నాన్న. దయచేసి తుమ్మకండి ప్లీజ్. సార్ చూసారా, మీ తుమ్ము వల్ల మళ్ళీ నీళ్ళు ఫ్లో అవుతుంది. నన్ను క్షమించండి, నేను ఏం చేయగలను చెప్పండి. నా తుమ్ములు ఆపుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఆపుకోలేకపోయాను. అది అలా వచ్చేస్తుంది. నాకు చాలా బాధగా ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ రాను, సరేనా? నా పొలానికి ఏమైందో ఏటో. ఈసారి నేను వ్యవసాయం చేసుకోగలనో లేదో తెలియట్లేదే. రుద్ర, నాకీయన బాధపడుతున్నారని అనిపించట్లేదు, సంతోషిస్తున్నారని అనిపిస్తోంది. ఇంకా నాకేమనిపిస్తోందంటే ఆయన తుమ్మేటప్పుడు ఆయన చేతి ద్వారా ఏదో చేస్తున్నారని. మైరా, నువ్వింత షూర్గా ఉన్నప్పుడు ఇప్పుడే కనిపెడదాం. హలో సార్, ఒక నిమిషం ఆగండి. మీరు ఎందుకని కోపడుతున్నారు? ఇలా చూడండి సార్, నేను మీ పొలానికి ఏమి కానివ్వను, కానీ ప్లీజ్ మీ నిజమైన మొహాన్ని నాకు చూపిస్తారా? ఏంటి రుద్ర, అసలు ఏమంటున్నావు? ఏంటా మొహం? నిజంగానే మీ పేరు SHAKAAL కదా? అసలు ఏమంటున్నావు? అలా అర్థం కాని భాష అంటూ ఉంటుందా ఏంటి చెప్పు. అయితే ఈ అక్షరాలన్నిటినీ ఒకటిగా కలపనా? షా-కా-ఎల్ అంటే శాకాల్. ఏంటి నేను చెప్పింది నిజమేనా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టావు రుద్ర. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూస్తే అందరూ భయపడతారు. నా పేరు శాకా. నువ్వు నిజంగా తెలివైన వాడివే రుద్ర, కానీ కాసేపు నువ్వు నా మాయలో పడిపోయావు. ఇంకొద్దిసేపట్లో ఈ నదిలో ఉన్న నీళ్ళంతా నా స్థలానికి వచ్చేస్తాయి, తెలిసిందా? నేను ఆ తర్వాత నిన్ను నా చోటుకి అస్సలు రానివ్వను. అక్కడి నుంచి నీళ్లు తిన్నగా చాలా వేగంగా జాయ్లాండ్కే వెళతాయి. ఆ తర్వాత జాయ్లాండ్ పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు రుద్ర? ఏం చేయబోతున్నావు? ఇది చాలా మంచి ప్లాన్ శాకాల్. శాకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం అంచనా వేయకు. అంత తొందరేంటి రుద్ర? ముందు ఈ శాకాల్ చెప్పేది పూర్తిగా విను. ఒకవేళ పొరపాటున నువ్వు నా స్థలానికి వచ్చావే అనుకో, నువ్వు మ్యాజికల్ లాస్ ని అతిక్రమించావన్న నేరంతో నేను నిన్ను మ్యాజికల్ కోర్ట్ కి ఈడుస్తాను. అకీరా జకీరా కరెంట్ లో సృష్టించాలి ఒక చేప.
రుద్ర త్వరగా వెళ్ళు, నీళ్లు శాకాలను చోటికి వెళ్ళబోతున్నాయి. నువ్వు వెళ్ళి రివర్ ని బెండ్ చేయి, మేము శాకాల్ని చూసుకుంటాం. నేనున్నానుగా, దిగులు పడకు. అదే మాకు భయం. రుద్ర, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నా దగ్గర. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఏం చేయాలి? రుద్ర, బాగా గుర్తుపెట్టుకో, అల్టిమేట్ ఫోకస్, అల్టిమేట్ బిలీఫ్. శాకాల్, నువ్వు ఏవైనా చేసుకో, కానీ మేమున్నంత వరకు నువ్వు రుద్రాన్ని ఏం చేయలేవు. నువ్వు వెళ్లే దారిలో ఈ మైరా నిల్చుంది. ఏంటి నువ్వా? నీకు అసలు మ్యాజిక్ చేయడం వచ్చా? ఒకవేళ వచ్చనుకో, ఏది ఏదైనా చేసి చూపించి చూద్దాం. చెయ్యి. అంతర్ మంతర్ కాళికల్ అంతర్ బోల్డర్స్ త్రో. మైరా, ఎందుకని ఇలా చేస్తున్నా? ఏంటి ఇదంతా ఒక మ్యాజిక్? శాఖర్, ఇదేంటి మనల్ని ఫాలో చేస్తుంది? గుడ్ జాబ్. మనసుంటే మార్గం ఉంటుంది. సరైన సమయంలో నీ తెలివితేటలు ప్రయోగించావు. Zebaiska, boom, tick, tick, boom! రుద్ర, నువ్వు సాధించావు. ఈ మంత్రం పనిచేసింది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఇలా జరగనివ్వను. అంతర్ మంతర్ కాళికల్ అంతర్ చూ. జోగా వల్ల కాదు, జోగా వల్ల కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం శాకాల్, త్వరగా వెళ్ళిపోదాం, పద. ఇప్పుడు రుద్ర రివర్ ని మాత్రమే బెండ్ చేశాడు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మనల్ని కూడా బెండ్ చేస్తాడు, పద. జాయ్లాండ్ లో ఉన్న అన్ని యానిమల్స్ తరపున నేను నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను రుద్ర. యు వెల్కమ్ శాంటా. రుద్రా, ఈసారి నీ టైం బాగున్నట్టుంది. ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకుని ఉండొచ్చు, కానీ ఇంకోసారి ఇది నీకు సాయపడదు. నువ్వు నా దగ్గర ఇరుక్కుంటావు. శాకాల్ తిరిగి వస్తాడు. శాకాల్ ఖచ్చితంగా తిరిగి వస్తాడు.